రైల్వే జోన్ ఏర్పాటులో మోదీ సర్కార్ అతి తెలివి ప్రదర్శిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. వాల్తేరు డివిజన్ను పూర్తిగా విశాఖ జోన్లో ఉంచేలా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో పర్యటించిన రఘువీరా జోన్పై మోదీ సర్కార్ మోసం చేస్తున్నా జగన్ నోరు మెదకుపోవడం దారుణమని దుయ్యబట్టారు. రైల్వే జోన్ అని ఒక బోర్డు వస్తా ఉంది. ఇది కాదు మేము కోరుకుంటా ఉంది. డివిజన్ కొనసాగాలి, ఆ రైల్వే లెంగ్త్ కొనసాగాలి. జోన్ కింద 11,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి వ్యవస్థని యథావిధిగా కొనసాగించాలి. వాటిని రెక్టిఫై చేసి అతి తెలివి ప్రదర్శిస్తా ఉంది బీజేపీ. 12 సంస్థలకు నిధుల గురించి ఏమీ లేకుండా ఏదో విశాఖపట్నంకి వస్తున్నారు కాబట్టి మేమేదో ఒకటి అనౌన్స్ చేస్తామని అంటే ఆగ్రహంతో ఉన్నటువంటి ఆంధ్రుల్లో మళ్ళీ ఆజ్యం పోస్తా ఉన్నారు. జగన్ పార్టీ అధ్యక్షుడు నాకు ఈనాటికి కూడా నేను జీర్ణించుకోలేనటువంటిది, అర్థం కానటువంటిది. ఈవెన్ టుడే ఇంత ద్రోహం జరిగితే ప్రశ్నించే పరిస్థితి లేదు. నేను అడుగుతా ఉన్నాను, మోడీ గారు ద్రోహం చేసినారు, ప్రత్యేక హోదా అమలు పరచకుండా ఈ రాష్ట్రానికి రావడానికి వీలు లేదు అని ఆ పార్టీ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఐ విత్డ్రా ఆల్ మై ఇది.